గుడ్ మార్నింగ్. ఇమానుయల్ లాస్ట్ క్లాస్లో EC2 క్రియేషన్ చెప్పామా? టెరాఫామ్ ఈసీ2 క్రియేషన్. అదే టెరాఫామ్లో EC2 క్రియేషన్ చెప్పాను అంతేగా? ఓకే. So today we are going to discuss about the another service in Terraform. Okay, na? Means we are using Terraform script to create the VPC components. సో VPC అంటే మీకు చాలా వస్తాయి కదా, VPC కంపోనెంట్స్. VPC వస్తుంది, సబ్నెట్స్ వస్తాయి, ఇంటర్నెట్ గేట్వే వస్తుంది, రౌటింగ్ టేబుల్ వస్తుంది, సబ్నెట్ని రౌట్ టేబుల్కి అసోసియేట్ చేయడం వస్తుంది. అలాగే ఇంటర్నెట్ గేట్వేని రౌట్ టేబుల్కి అసోసియేట్ చేయడం వస్తుంది. అలా చేశాక ఫైనల్గా మళ్ళీ EC2 క్రియేషన్ విత్ కస్టమ్ VPC ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తాను. ఓకే. ఓకే. So first I am taking Visual Studio app to write the Terraform script. ఈ స్క్రీన్ షేర్ ఏంటమ్మా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? అవట్లేదా? చేస్తున్నాను. ఓకేనా? ఎస్. ఓకే. సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ వచ్చేసి vpc.tf. ఓకే. టెరాఫామ్ స్క్రిప్ట్. విజువల్ స్టూడియో అయితే మీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఏదైనా సింటాక్స్ ఇష్యూస్ వచ్చినా సరే ఇది ఐడెంటిఫై చేస్తుంది, మనం ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో డిస్క్రిప్షన్ వచ్చేసి రైట్ ది టెరాఫామ్ స్క్రిప్ట్ టు క్రియేట్ VPC కాంపోనెంట్స్. ఓకే. ఫస్ట్ మనం ఏ టెరాఫామ్ స్క్రిప్ట్ యూజ్ చేసినా ఫస్ట్ మనకి ఏం కావాలి? ప్రొవైడర్ కావాలి, అంతేనా? ప్రొవైడర్ సెక్షన్ కావాలి. సో ప్రొవైడర్ సెక్షన్ కావాలంటే జనరల్గా మనం ఏం చేయాలంటే, మీకు అంటే తెలిస్తే టైప్ చేసేయచ్చు, లేదు తెలియట్లేదు అనుకోండి, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళిపోయి ప్రొవైడర్ రిసోర్స్ టెరాఫామ్ అని టైప్ చేస్తే మీకు AWS ప్రొవైడర్ అని వస్తుంది. ఓకేనా? దీని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ వస్తుంది, AWS అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఓకేనా? సో ఇందులో మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సపోజ్ నేను ఎగ్జాంపుల్ యూస్ చేసి తీసుకుంటున్నాను ప్రొవైడర్స్. ఓకే, తీసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే. సో ఇందులో నాకు ఏం కావాలి? ఫస్ట్ VPC అంటే ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు, నెక్స్ట్ చూస్తాను. ఓకే. నెక్స్ట్ టెరాఫామ్ రిక్వైర్డ్ ప్రొవైడర్స్, హర్షికాప్ AWS, కాన్ఫిగర్ ది AWS ప్రొవైడర్ AWS, రీజన్ వచ్చేసి ఏ రీజన్ నేను క్రియేట్ చేయాలి మన ఇష్టం, మనం ఏ రీజన్ అయినా క్రియేట్ చేయొచ్చు. నేనైతే AP South 1లో క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ దీనికి ఏం కావాలి? నాకు AWS యాక్సిస్ కీ కావాలి, అవునా? అంతేగా, యాక్సిస్ కీ. నెక్స్ట్ ఏం కావాలి? సీక్రెట్ కీ కావాలి. అయిపోయింది, ప్రొవైడర్ సెక్షన్ కంప్లీటెడ్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్, ప్రొవైడర్ సెక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నేను VPC క్రియేట్ చేయాలి. ఓకే. VPC. సో క్రియేట్ VPC. VPC క్రియేట్ చేయాలంటే మళ్ళీ రీసోర్స్ కావాలి కదా. నేను ఇప్పుడు అంటే VPC రీసోర్స్ క్రియేట్ చేయాలి. సో ప్రొవైడర్ బదులు ఈ VPC స్పేస్ రీసోర్స్ అని టైప్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే AWS_VPC రీసోర్స్ అని వస్తుంది. ఓకేనా? సో అంటే మళ్ళీ అఫీషియల్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రీలోకి వచ్చేసాను. రిజిస్ట్రీలోకి వచ్చేస్తే ఇక్కడ మీకు చూడండి ఎగ్జాంపుల్స్ అని ఉంటుంది, బేసిక్ యూసేజ్ అని, ఎగ్జాంపుల్ యూసేజ్ అని వస్తుంది. సో ఇందులో మీకు ఏది యూజ్ అయితే అది తీసుకోవాలి, నాకు ఇది యూజ్ అవుతుంది, బేసిక్ యూజేజ్ విత్ ట్యాగ్స్. మీరు మాన్యువల్గా క్రియేట్ చేసినప్పుడు కూడా నేమ్ ఆఫ్ ది VPC ఇస్తాడు, సైడ్ బ్లాక్ ఇస్తారు, టెన్నసీ డిఫాల్ట్ అని ఇస్తున్నారు, ట్యాగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో దీన్ని జస్ట్ కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా? పేస్ట్ చేసి ఇప్పుడు రీసోర్స్ చేసి AWS_VPC, నేమ్ ఆఫ్ ది VPC ఏంటి? నేను టెస్ట్ VPC అని పెడుతున్నాను. నేమ్ ఆఫ్ ది VPC టెస్ట్ VPC. సో ఐఎమ్ గివింగ్ ది సైడర్ బ్లాక్ ఈస్ 12 series 12.0.0.0/16. Instances Tennessee is the default.
నెక్స్ట్ ట్యాగ్స్ అంటే నేము, మనకి అక్కడ విపిసి క్రియేట్ చేయగానే నేమ్ ఆఫ్ ది విపిసి అక్కడ కనిపించాలి, లేదంటే ఐఫన్ అని వస్తుంది, అంటే దానికి నేమింగ్ అనేది ఉండదు అనమాట. ఆ నేమ్ కూడా మనకు కావాలి అంటే ట్యాగ్స్ అనేవి కంపల్సరీ అప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఈ ట్యాగ్స్ లో కూడా ఏం చేస్తున్నాను నేను, టెస్ట్ విపిసి అని ఇస్తున్నాను ట్యాగ్స్. ఓకే, సో విపిసి కాంపోనెంట్ అయిపోయింది. విపిసి తర్వాత ఏం క్రియేట్ చేయాలి, సబ్నెట్ క్రియేట్ చేయాలి, అవునా? సో క్రియేట్ పబ్లిక్ సబ్నెట్, అంతేగా, క్రియేట్ పబ్లిక్ సబ్నెట్. సో మళ్ళీ గో టు ది గూగుల్, ఓకేనా, సబ్నెట్ రిసోర్స్, ఎంటర్, ఓకేనా. ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ సబ్నెట్ రిసోర్సెస్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సబ్నెట్ ఉంటుంది అనమాట, దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు రీసోర్స్ సబ్నెట్ కదా, ఏడబ్ల్యూఎస్ అండర్ సబ్నెట్. ఇక్కడ మెయిన్ దగ్గర ఏంటంటే మనం సబ్నెట్ నేమ్, అంతే కదా, సబ్నెట్ నేమ్ ఏమి ఇస్తున్నాను నేను, పబ్లిక్ అండర్ సబ్నెట్ ఇస్తాను, ఓకేనా. అయితే మీరు మాన్యువల్గా క్రియేట్ చేసేటప్పుడు సబ్నెట్ నేమ్ ఇస్తారు, సబ్నెట్ నేమ్ ఇచ్చే ముందు నేమ్ ఆఫ్ ది విపిసి సెలెక్ట్ చేసుకుంటారు, అంటే ఆ పర్టికులర్ విపిసికి సబ్నెట్ క్రియేట్ చేయమని. మరి ఇక్కడ కూడా నేను నేమ్ ఆఫ్ ది విపిసి ఇవ్వాలి కదా, అందుకని ఇక్కడ మీకు చూడండి విపిసి ఐడి అని ఉంది, అవునా. సో ఈ విపిసి ఐడిలో ఇక్కడ మెయిన్ అని ఉంది కదా, ఈ మెయిన్ దగ్గర మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ది విపిసి ఏమి ఇచ్చాను, టెస్ట్ ఐఫన్ విపిసి అని ఇచ్చానా. సో టెస్ట్ ఐఫన్ విపిసి ఇచ్చేసాను. ఇప్పుడు సబ్నెట్ రేంజ్ 12.0.1.0/24, ఓకే. సబ్నెట్ నేము పబ్లిక్ సబ్నెట్, అర్థమవుతుందా రమ్య, ఇమానియల్? అయిపోయింది, సబ్నెట్ క్రియేట్ చేసి. అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, సబ్నెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి, అవునా. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, ఓకే. సో మళ్ళీ గూగుల్లోకి వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే రిసోర్స్, ఇంటర్నెట్ గేట్వే రిసోర్స్ ఇన్ టెరాఫార్మ్, ఓకే. ఏడబ్ల్యూఎస్ అండర్ ఇంటర్నెట్ గేట్వే అని వస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏది యూసేజ్ ఉంటే కనుక దాన్ని కాపీ చేసుకుని, ఎక్కువగా ఎగ్జాంపుల్ యూసేజెస్ ఎక్కువ తీసుకుంటాము, ఓకే. మీరు మాన్యువల్గా క్రియేట్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఏమేమి పారామీటర్స్, దాని పారామీటర్స్ని బట్టి ఇక్కడ మీకు స్క్రిప్ట్ ఏదైతే యూజ్ అవుతుందో దాన్నే కాపీ చేసుకుని యూజ్ చేసుకోవాలి, ఓకేనా. సో రీసోర్సెస్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఇంటర్నెట్ గేట్వే, నేమ్ ఆఫ్ ది ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి టెస్ట్ ఐజీడబ్ల్యూ అని ఇస్తున్నాను, ఇంటర్నెట్ గేట్వే నేమ్. అయితే ఇంటర్నెట్ గేట్వే దేనికి క్రియేట్ చేయాలి, విపిసి కదా క్రియేట్ చేయాల్సింది. సో అందుకని విపిసి నేమ్ ఏంటి, టెస్ట్ విపిసి, అందుకని టెస్ట్ విపిసి అని ఇస్తున్నాను, ఓకే. సో ట్యాగ్స్లో కూడా నేను నేమ్ ఆఫ్ ది ఇంటర్నెట్ గేట్వే టెస్ట్ ఐజీడబ్ల్యూ అని ఇస్తున్నాను. సో ఇంటర్నెట్ గేట్వే అయిపోయింది. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి, క్రియేట్ రౌట్ టేబుల్, అంతేగా, క్రియేట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలి. అంటే నేను ఎలా గూగుల్ నుంచి తీసుకుంటున్నాను అనేది మీకు ఐడెంటిఫై రావాలి, ఒకవేళ తెలిస్తే కనుక టైప్ చేసేయచ్చు, తెలియని పక్షంలో గూగుల్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట, ఓకే. రౌట్ టేబుల్ కూడా IPv4 రిసోర్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే IPv6 మనం యూజ్ చేయట్లేదు కాబట్టి, ఓకేనా. AWS రౌట్ టేబుల్ బేసిక్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇది తీసుకుంటున్నాను, ఓకే. కాపీ, ఓకే. సో ఇందులో నాకు IPv6 సైడర్ బ్లాక్ అనేది అవసరం లేదుగా, మనం ఎప్పుడు యూజ్ చేయలేదు, IPv6 ఎప్పుడైనా యూజ్ చేసామా, యూజ్ చేయలేదు, సో అది తీసేసాను. ఇప్పుడు రౌట్ టేబుల్, నేమ్ ఆఫ్ ది రౌట్ టేబుల్ టెస్ట్ RT, రౌట్ టేబుల్ నేమ్. సో ఈ రౌట్ టేబుల్ దేనికి క్రియేట్ చేస్తున్నాను, విపిసి కదా క్రియేట్ చేసేది, టెస్ట్ విపిసి క్రియేట్ చేస్తున్నాను, ఓకే. నెక్స్ట్
క్రియేట్ చేశాక ఇంటర్నెట్ గేట్వేని రౌట్ టేబుల్కి అసోసియేట్ చేయాలి కదా. సో డైరెక్ట్గా నేను ఇక్కడే అసోసియేట్ చేస్తున్నాను ఇంటర్నెట్. ఓకేనా, ఇంటర్నెట్ గేట్వేని రౌట్ టేబుల్కి అసోసియేట్ చేస్తున్నాను. సో ఇంటర్నెట్ గేట్వేని రౌట్ టేబుల్కి అసోసియేట్ చేసేటప్పుడు మనం డెస్టినేషన్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాము, ఎనీవేర్ ఐపీ అడ్రస్ తీసుకున్నది 0.0.0.0 అదే కదా తీసుకునేది, 0.0.0.0/0. ఓకే, ఇంటర్నెట్ గేట్వే నేమ్ వచ్చేసి టెస్ట్ మైనస్ IGW. ఓకే, నేమ్ ఆఫ్ ది రౌట్ టేబుల్ టెస్ట్ RT. ఏమని అర్థమైంది ఇక్కడ రమ్య? ఏం చేశానంటే ఇంటర్నెట్ గేట్వే అసోసియేట్ చేయాలి కదా, అందుకని నేను ఆల్రెడీ అసోసియేట్ చేస్తాను అనమాట డైరెక్ట్గా. ఓకేనా, ఇక్కడ వరకు డౌట్ ఏమైనా ఉందా? రౌట్ మనం రౌట్ టేబుల్ క్లిక్ చేసి యాక్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ రౌట్స్ మీద క్లిక్ చేస్తాం కదా. క్లిక్ చేసి డెస్టినేషన్ వచ్చేసి ఏమిస్తాము, 0.0.0.0/0 ఇచ్చి టార్గెట్ దగ్గర ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకుంటామా, అది ఈ పార్ట్ అనమాట. అంటే రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఇంటర్నెట్ గేట్వే రౌట్ టేబుల్కి అసోసియేట్ అయిపోతుంది. సో రౌట్ అనేది ఫంక్షన్ కదా సార్ టెరాఫామ్. అవునవును. ఓకే, ఇప్పుడు సబ్నెట్ అసోసియేట్ చేయాలి. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిపోతుంది, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిపోయింది, సబ్నెట్ క్రియేట్ అయిపోయింది, VPC క్రియేట్ అవుతుంది, రౌట్ టేబుల్ క్రియేట్ అయిపోతుంది, రౌట్ టేబుల్తో పాటు ఆటోమేటిక్గా ఇంటర్నెట్ గేట్వే అసోసియేట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా సబ్నెట్ అసోసియేషన్ చేస్తే సరిపోతుంది. హలో అక్క, హలో, నేనా క్లాస్లో ఉన్నాను అక్క. సరే సరే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ, సబ్నెట్ అసోసియేషన్, సబ్నెట్ అసోసియేట్ రిసోర్స్ ఇన్ టెరాఫామ్. ఓకేనా, సో రౌట్ టేబుల్ అసోసియేషన్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి, అంటే సబ్నెట్ను అసోసియేట్ చేయడానికి కావాల్సిన పాత్రలు కావాలన్నమాట. చూడండి, ఎగ్జాంపుల్ యూసేజ్ రీసోర్సు AWS రౌట్ టేబుల్ అసోసియేషన్ సబ్నెట్ ID దేనికి అటాచ్ చేయాలి, రౌట్ టేబుల్కి అటాచ్ చేయాలి. ఓకే, సో ఇది కాపీ చేసుకున్నాను. సో కాపీ చేసుకుని సబ్నెట్ అసోసియేషన్, ఓకే, పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్ నేను అదే ఇస్తున్నాను, సబ్నెట్ అసోసియేషన్ ఇస్తున్నాను. నేమింగ్ వచ్చేసి ఓకే, సబ్నెట్ అసోసియేషన్. నేమ్ ఆఫ్ ది సబ్నెట్ ఏంటి, మనం ఏమి ఇచ్చాం, నేమ్ ఆఫ్ ది సబ్నెట్ పబ్లిక్ అండర్స్కోర్ సబ్నెట్ అని ఇచ్చింది. ఇదిగోండి, పబ్లిక్ అండర్స్కోర్ సబ్నెట్ గారు ఇచ్చింది. సో అదే ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ సబ్నెట్ని దేనికి అటాచ్ చేయాలి, రౌట్ టేబుల్కి అటాచ్ చేయాలి. ఓకేనా, సో రౌట్ టేబుల్ నేమ్ ఏంటి, టెస్ట్ RTగా ఇచ్చింది, టెస్ట్ RT అయిపోయింది. టోటల్ VPC కాంపోనెంట్స్ క్రియేట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, VPC కాంపోనెంట్స్ క్రియేట్ చేశాక వెరీ గుడ్, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, అది కూడా క్రియేట్ చేద్దాం, అయిపోతుంది. ఓకేనా, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ రిసోర్స్, ఇది ఒక్కటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, సెక్యూరిటీ గ్రూప్ రిసోర్స్. ఓకేనా, AWS సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ బేసిక్ యూసేజ్ ఉంది కదా. ఓకేనా, సో ఇది కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది ఒకటి చేసుకుంటే సెక్యూరిటీ గ్రూప్ సరిపోతుంది, ఎందుకంటే మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి సెక్యూరిటీ గ్రూప్లో. ఓకేనా, సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్
నేమింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. టెస్ట్ ఎస్జి అని ఇస్తున్నాను, సెక్యూరిటీ గ్రూప్ నేమ్. ఓకేనా. సో నేమ్ కూడా అదే ఇస్తున్నాను, టెస్ట్ ఎస్జి. ఇప్పుడు దీన్ని దేనికి క్రియేట్ చేయాలి? విపిసి క్రియేట్ చేయాలి కదా. సో అందుకని టెస్ట్ విపిసి అని ఇస్తున్నాను. ఓకేనా. సో ట్యాగ్ కూడా నాకు టెస్ట్ ఎస్జి అనే రావాలి. సో ట్యాగ్లో కూడా నేను అదే మెన్షన్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు రీసోర్స్లో ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్లో మనం ఇన్బౌండ్ రూల్స్ యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇన్బౌండ్ రూల్స్ కావాలి నాకు, ఇన్బౌండ్ రూల్స్ అనేవి కావాలి. ఓకేనా. సో ఇన్బౌండ్ రూల్స్లో రీసోర్స్ వచ్చేసి ఎల్ఓటిఎల్స్ IPv4. ఓకేనా. సెక్యూరిటీ గ్రూప్ ఐడి వచ్చేసి మనకి టెస్ట్ ఎస్జీ కదా ఇచ్చింది. సెక్యూరిటీ గ్రూప్ ఐడి టెస్ట్ ఎస్జీ అని ఇవ్వాలి. నెక్స్ట్ సైడర్ బ్లాక్ IPv4 ఉంది కదా, ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ బేసిక్ అయితే రియల్ టైంలో ఇక్కడ మెయిన్ సైడర్ బ్లాక్, విపిసి మెయిన్ సైడర్ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. కానీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎనీవేర్ IP అడ్రస్ ఇస్తున్నామా, అంటే 0.0.0.0 ఇస్తున్నామా, అది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకేనా. అప్పుడే ఏమవుతుంది, మనకి సర్వర్ అనేది కనెక్ట్ అవుతుంది. అంటే మై ఐపీ, ఎనీవేర్ ఐపీ, కస్టమ్ IPv4 అని ఉంటుంది మనకి సోర్స్లో. ఓకేనా. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ 0.0.0.0/0 అని ఇస్తున్నాను. ఓకేనా. పోర్ట్ నెంబర్ 22 ఇస్తున్నాను. అంతే కదా. సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఏ పోర్ట్ కావాలి మనకి? 24 కావాలి కదా పోర్ట్ నెంబర్. అదే 22 కావాలి కదా, అందుకే 22 ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి IPv4 కావాలా, అవసరం లేదు కదా మనకి IPv4. మనం అదే IPv6 అనేది మనం యూస్ చేయం కదా, ఓన్లీ IPv4 యూస్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఈ రీసోర్స్ IPv6 ఏది ఉంటే అది తీసేస్తున్నాను, ఓన్లీ IPv4 అనేది మాత్రమే ఉంచుకుంటున్నాను. అయిపోయింది. ఓకేనా. ఆ, ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు ఇదేంటిది? SSH రూల్ కదా, LOTLS IPv4 అని ఉంది కదా, ఉంచేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీకు 80 రీసోర్స్ కావాలనుకోండి, అంటే 80 443 కూడా ఉంటాయిగా, అవునా. 80 443. సో అవి కూడా మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకుని. ఓకేనా. ఇక్కడ ఏం చేయాలంటే HTTP పెట్టుకుంటున్నాను. ఓకేనా. నేమ్ ఆఫ్ ది సెక్యూరిటీ గ్రూప్ టెస్ట్ ఎస్జీ. నెక్స్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 80 మిగతా ఏం మారవు. నెక్స్ట్ ఏం కావాలి? ఐపీ HTTPS కదా, HTTPS పోర్ట్ నెంబరు 443 443. అయిపోయింది. సెక్యూరిటీ గ్రూప్ అయిపోయింది. ఓకే. అర్థమైందా ఇమానియల్, రమ్య? అర్థమవుతుంది. సో 22 SSH పోర్ట్ ఉంది. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, SSH అని పెడుతున్నాను. SSH పోర్టు, HTTP పోర్టు, HTTPS పోర్టు. ఓకే. సో ఫైనల్గా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ EC2 ఇన్స్టెన్స్. ఓకే. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ రిసోర్స్, EC2 ఇన్స్టెన్స్ రిసోర్స్. AMI ID రిసోర్సు, VPC సైడర్ బ్లాక్, టెస్ట్ VPC ఇన్స్టెన్స్,
సరే. సో క్రియేట్ EC2 ఇన్స్టెన్స్. రీసోర్స్ వచ్చేసి AWS అండర్ స్కోర్ ఇన్స్టెన్స్. నేమ్ ఆఫ్ ది ఇన్స్టెన్స్ వచ్చేసి టెస్ట్ EC2 తీసుకో. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఏం కావాలి? AMI కావాలి. AMI. నెక్స్ట్ ఏం కావాలి? AMI తర్వాత ఇన్స్టెన్స్ టైప్ కదా. ఇన్స్టెన్స్ టైప్ T2 డాట్ మైక్రో. నెక్స్ట్ కీ నేమ్ వచ్చేసి DB సర్వర్. కీ పేరు నేమ్. ఓకేనా? ఆహా, అవదు. మనం ముందు క్రియేట్ చేసుకోవాలి కీ పేరు అనేది. ఓకేనా? ఇది ఆటోమేటిక్గా క్రియేట్ చేయదు. అందుకని మనం ఏం చేస్తున్నాము, సర్వర్ క్రియేట్ చేసే ముందే కీ పేరు క్రియేట్ చేసుకుని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు AMI ఐడి కావాలి కదా మనకి. సో AWS అకౌంట్ లాగిన్ అయ్యి ఇక్కడ నుంచి ఈజీ. ఇంకా ఇక్కడ నుంచి మీరు చేసేసి ఈజీగా రూట్ యూజర్ నేమ్ వచ్చేసి మహేష్ బాబు ఎక్స్ అకాడమీ. EC2 ఇన్స్టెన్స్. ఓకేనా? ఇక్కడ క్రియేట్ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా. క్రియేట్ EC2 ఇన్స్టెన్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు AMI ఐడీస్ వస్తాయి కదా. అమెజాన్ లైనక్స్ ఇవి వస్తాయి కదా, అవి తీసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ అండ్ OS ఇమేజెస్ ఉంది కదా, ఇందులో యుబుంటు సెలెక్ట్ చేసుకుని ఈ ఐడిని మీరు ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఈ ఐడి ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో AMI ఐడి వచ్చేసింది, కీ నేమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ ఏ VPC క్రియేట్ అవ్వాలి? టెస్ట్ VPC క్రియేట్ అవ్వాలి. ఏ సబ్నెట్ క్రియేట్ అవ్వాలి? పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా? సో దాని గురించి ఇక్కడ మనం సబ్నెట్ ఐడీస్ అనేది ఇవ్వాలన్నమాట. సబ్నెట్ అండర్ స్కోర్ ఐడీస్. ఓకే, అలా ఇది అంటే మళ్ళీ ఇందులోకి వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది VPC సబ్నెట్ ఐడి AWS మై సబ్నెట్ ఐడి ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఓకేనా? అంటే ఏ సబ్నెట్ ఐడి క్రియేట్ అవ్వాలి? ఇక్కడ మై సబ్నెట్ ఐడి అని ఉంది కదా, ఇది తీసేసి నేను పబ్లిక్ అండర్ స్కోర్ సబ్నెట్కి క్రియేట్ చేస్తాను. పబ్లిక్ అండర్ స్కోర్ సబ్నెట్ ఇది మనకి ఎనేబుల్ అవ్వలేదు. రాంగ్ అండి. ఏమిచ్చాను? టెస్ట్ పబ్లిక్ సబ్నెట్. సరే చూద్దాం. ఓకే, సబ్నెట్ ఐడి ఇచ్చాము. నెక్స్ట్ సెక్యూర్డ్ గ్రూప్ కూడా క్రియేట్ అవ్వాలి కదా, అంటే సెక్యూర్డ్ గ్రూప్తోనే అవ్వాలి కదా.
సెక్యూరిటీ గ్రూపు, ఇంకోటి సబ్నెట్ ఏదో ఇష్యూ ఉంది, అది చూద్దాం ఇక్కడ. సబ్నెట్ అండర్ స్కోర్ ఐడి. సబ్నెట్ అండర్ స్కోర్ ఐడి ఉంది కదా. ఉమ్. ఇది కాపీ చేసేస్తాను డైరెక్ట్గా. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ కావాలి. సెక్యూరిటీ గ్రూప్స్ అంటే మనం క్రియేట్ చేసిన కస్టమ్ సెక్యూరిటీ గ్రూప్కి అది అటాచ్ అవ్వాలి కదా. కస్టమ్ సెక్యూరిటీ గ్రూప్, ప్రొవైడరు, ఫిల్టరు, ఇన్స్టెన్స్ టైపు, కీ నేమ్, సెక్యూరిటీ గ్రూప్స్, విపిసి ఆప్షనల్, విపిసి సెక్యూరిటీ గ్రూప్స్, క్లాసికల్ డిఫాల్ట్ విపిసి ఓన్లీ. ఇదేమో లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ టు అసోసియేటెడ్ విపిసి అండర్ స్కోర్ సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్. విపిసి అండర్ స్కోర్ సెక్యూరిటీ గ్రూప్ ఐడిసి. విపిసి అండర్ స్కోర్ సెక్యూరిటీ గ్రూప్ ఐడిస్. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఏదైతే ఉందో మనకి ఐడి అనేది ఇవ్వాలి. అదేంటిది టెస్ట్ ఎస్జే కదా. సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఏడబ్ల్యూ స్కోర్ అండర్ స్కోర్ సెక్యూరిటీ గ్రూప్ ఐడి. సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఎర్రర్ వస్తే చెక్ చేయొచ్చులే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ కావాలి కదా. ఇది యూజ్ చేయాలి. ట్యాక్స్ ఈక్వల్ టు ఇచ్చి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నేను టెస్ట్ ఓకే. ఇది మనకి స్క్రిప్ట్ విపిసి టిఎఫ్. సో దీన్ని రన్ చేయడానికి ట్రై చేద్దాం. సో దానికి మనకి ఏం కావాలి, మనకి యాక్సెస్కి సీక్రెట్ యాక్సెస్కి కావాలి కదా. అది కూడా క్రియేట్ చేస్తాను. యాక్సెస్కి సీక్రెట్ యాక్సెస్కి ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి కదా. యాక్సెస్కి సీక్రెట్ యాక్సెస్కి తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలి. క్రియేట్ యాక్సెస్కి కన్ఫర్మ్ చేసి యాక్సెస్కి చేస్తే ఇక్కడ మీకు యాక్సెస్కి వస్తుంది కదా. ఆల్రెడీ ప్రొవైడర్ స్టార్టింగ్లో పెట్టాం కదా ఇక్కడ యాక్సెస్కి. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ యాక్సెస్కి. ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇచ్చేసారు. ఇప్పుడు ఓకేనా, ఈజీ టు డాష్ బోర్డ్లోకి వచ్చేసి ఇక్కడ టెర్రాఫామ్ ఉంది కదా. ఈ టెర్రాఫామ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ వీడియోలో ఉంటుంది టెర్రాఫామ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది, ఓకేనా. లేదా డాక్యుమెంట్లో కూడా ఉంటుంది, ఆ డాక్యుమెంట్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. సో టెర్రాఫామ్ కనెక్ట్ అయ్యి మనకి ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయంటే ఇక్కడ తెలిసిపోతుంది. మనం రన్ చేస్తే తెలిసిపోతుంది ఎర్రర్స్ ఏమున్నాయి ఏంటి అనేది. అప్పుడు మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎలా
మైనస్ ఎల్ఎస్ ఏమి లేవు కదా. టెరాఫామ్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. టెరాఫామ్ ఉంది. ఓకే, ఇప్పుడు టెరాఫామ్ ఇనిట్. ఫస్ట్ మీరు టెరాఫామ్ స్టార్ట్ చేయగానే ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, సో Terraform, the directory has no Terraform configuration files. You may begin work with Terraform immediately, creating a Terraform configuration file. ఓకే, సో ఇనిషియలైజ్ అయితే చేసాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఏం కావాలి, స్క్రిప్ట్ కావాలి, టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్ కావాలి. ఓకే, vpc.tf. సో ఈ vpc.tfలో ఇక్కడ మనం ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నామో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, పేస్ట్ చేసి సేవ్ చేస్తాం. ఓకే, మళ్ళీ టెరాఫామ్ ఇనిట్. బేసిక్గా ఫైల్ క్రియేట్ చేశాక అప్పుడు ఇనిషియలైజ్ చేయాలి. అప్పుడు మనం ప్రొవైడర్ సెక్షన్లో ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఇచ్చామా, దాన్ని బేస్ చేసుకుని టెరాఫామ్ ఏం చేస్తుంది, ఏడబ్ల్యూఎస్తో కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ చేసి రెడీ చేసి పెడతారు అనమాట. సో టెరాఫామ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ఇనిషియలైజ్డ్. ఓకే, సో నెక్స్ట్ vpc.tf ఇప్పుడు చేస్తుంది, ఇంకా చేయలా, ఇంకా ఉంది, ఇంకా అవ్వలేదు కదా. ఇప్పుడు టెరాఫామ్ వ్యాలిడేట్ అనే కమాండ్ ఇచ్చారనుకోండి, అది సింటాక్స్ అన్ని చెక్ చేస్తుంది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, దాన్ని మనం మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి. ఇదిగోండి ఏదో ఉందంటే ఎర్రర్, లైన్ నెంబర్ 101. ఓకేనా, ఎల్లో ట్రాఫిక్ సెక్యూరిటీ గ్రూప్ ఐడి, ఎల్లో టిఎల్ఎస్ ఐడి ఎక్కడ పోయింది అని అంటే, సెక్యూరిటీ గ్రూప్స్లో అవుట్ బౌండ్ ఉందా, అవుట్ బౌండ్ రూల్. ఇక్కడ ఇంగ్రెస్ రూలు అంతా చూశాను, కానీ ఇక్కడ అవుట్ బౌండ్ రూల్ ఇక్కడ నేను చేంజ్ చేసి చేయలే. అవునా, సో ఇక్కడ ఎల్లో టిఎల్ఎస్ దగ్గర తీసుకొచ్చి ఏం పెట్టాలి, టెస్ట్ మైనస్ ఎస్జి అని పెట్టాలి. ఓకే, ఒక ఎర్రర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, AWS_రిసోర్స్ టెస్ట్ EC2 అని ఇచ్చాను. డిడ్ యు మీన్ దట్ AWS_ఇన్స్టెన్స్. ఇక్కడ చూడు స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, స్పెల్లింగ్ మిస్టేక్. అవునా, సో ఆ స్పెల్లింగ్ మిస్టేక్ని తీసేయాలన్నమాట. ఇదిగోండి AWS_ఇన్స్టెన్స్ STANCE. ఓకే, సో ఈ రెండు ఇక్కడ ఇక్కడ మాడిఫై చేశాను. ఓకే, ఇక్కడ కూడా వెళ్ళి మనం మాడిఫై చేసుకోవాలి. సో రెండు సింటాక్స్లు వచ్చింది. vpc.tf జస్ట్ ఇది ఫైల్ కదా సార్, మనకి టిఎఫ్ అనే పెట్టాలా, అమ్మా ఈ ఫైల్ ఎలాగైనా పెట్టాలా, టిఎఫ్ అని పెట్టాలా, డాట్ టిఎఫ్ అని పెట్టాలా, పెట్టాలి. డాట్ టిఎఫ్ టెరాఫామ్ ఫైల్ కదా, టిఎఫ్ అంటే టెరాఫామ్ ఫైల్, అర్థమైందా. టిఎఫ్ అంటే దాని ముందు ఏదైనా పెట్టుకొని డాట్ టిఎఫ్ ఎస్, నువ్వు ఏదైనా పెట్టుకో. ఓకేనా, నువ్వు ఏదైనా పెట్టుకో, డాట్ టిఎఫ్ అయితే కంపల్సరీ ఉండాలి. కాపీ పేస్ట్. టెరాఫామ్ వ్యాలిడేట్. రెండు ఫైల్ ఉంటే మనం అప్పుడు ఏ చెక్ చేసి సార్, ఏది రెండు ఫైల్స్ ఉంటే ఎర్రర్ వస్తుంది, రెండు ఫైల్స్ ఎట్ట చెక్ చేస్తుంది, ఒకటే ఉంటుంది. ఇదండి ఇంకోటి, సెక్యూరిటీ గ్రూప్ ఐడి, AWS సెక్యూరిటీ ఐడి ఎర్రర్ ఉందంట. ఓకేనా, అన్సపోర్టెడ్ ఫార్మేట్ అన్నాడు. సో ఈ ఎర్రర్ ఏంటో చెక్ చేస్తాను. చెక్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ChatGPT యూజ్ చేస్తాను. ChatGPT జస్ట్ ChatGPT ఓపెన్ చేసి ఈ ఎర్రర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ ఎర్రర్ ఇష్యూ ఏంటో ఎగ్జాక్ట్గా చెప్పేస్తుంది మనకి, ఎలా ఫిక్స్ చేయాలో చెప్తుంది. ఏమనివ్వాలంట, రిసోర్స్ AWS ఇన్స్టెన్స్ టెస్ట్ EC2 ఇన్స్టెన్స్ టైప్ t.micro VPC సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్ అని ఇవ్వాలి. VPC సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్ అని ఇవ్వాలి. ఇది కరెక్ట్. ట్యాగ్స్ వచ్చేసి ట్యాగ్స్ నేము టెస్ట్ EC2.
అంటే అది ఎలా ఇవ్వచ్చు, అర్థమైందా? సో ఇది మనకి ఎర్రర్ ఇచ్చేస్తా. ఓకే, సేవ్ చేస్తాం. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ, ఇన్స్టెన్స్కి వచ్చేసాను, rm a vpc.tf. ఓకే, సేవ్ చేస్తాను. మళ్ళీ చెక్ చేస్తాను, టెర్రాఫార్మ్ వ్యాలిడేట్. యా, సక్సెస్ఫుల్. ది కాన్ఫిగరేషన్ ఈస్ వ్యాలిడేట్. నెక్స్ట్ టెర్రాఫార్మ్ ప్లాన్. అంటే మనం అప్లై చేసే ముందు ప్లాన్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకుంటాం, అంటే ఏ రిసోర్స్ క్రియేట్ చేస్తుంది అనేది డీటెయిల్గా అన్ని చెప్తుంది అనమాట. ఇక మొత్తం 11 రిసోర్సెస్ క్రియేట్ చేయాలి, 11 రిసోర్సెస్. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి ఎర్రర్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. సో టెర్రాఫార్మ్ అప్లై అని ఇచ్చి, మళ్ళీ అప్లై అని ఇవ్వగానే మీకు అక్కడ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. అది ఆటోమేట్ అవ్వాలనుకోండి, ఐఫన్ ఆటో అప్రూవ్ అని ఇవ్వాలి. ఐఫన్ ఆటో అప్రూవ్ అని ఇస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. ఎంటర్. ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నా సరే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అప్లై కమాండ్ ఇచ్చాం కదా, అక్కడ కూడా చెక్ చేస్తుంది ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నా సరే. ఇక ఇవన్నీ క్రియేట్ అయిపోయినాయి చూడండి, ఇవ్వండి మళ్ళీ ఎర్రర్ వచ్చింది చూడండి, ఎర్రర్. ఓకేనా? ఇది ఎర్రర్ అంట, ఏదో మొత్తానికి ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ ఏంటో మళ్ళీ చెక్ చేద్దాం. టెస్ట్ TC2 మళ్ళీ అగైన్ చాట్ జీపీటీ ఆ ఎర్రర్ ఏంటో పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఇది ఫిక్స్ చేస్తుంది. డు నాట్ స్పెసిఫై an అవైలబిలిటీ జోన్. సబ్నెట్ అని ఇచ్చాము. ఓకేనా? ఎన్ష్యూర్ దట్ టెస్ట్ EC2 ఏపీ సౌత్ ఓన్లీ. అవైలబిలిటీ జోన్ అనేది మనం మెన్షన్ చేయలేదు, అవైలబిలిటీ జోన్ మెన్షన్ చేయలేం. ఇన్స్టెన్స్ టైప్ t.micro VPC సబ్నెట్ ఐడి అని ఇచ్చాం కదా, ఇచ్చిన తర్వాత ఇక్కడ అవైలబిలిటీ అంటే ఇందులో క్రియేట్ అవ్వాలి. ఏపీ సౌత్ అని 1 అని ఇచ్చాము, అందులో ఏపీ సౌత్ 1A. ఓకే, 1Aలో క్రియేట్ అవ్వాలి. ఓకే, కంట్రోల్ ఎస్. అంతే, అదొకటే ఎర్రర్, మిగతా అంతా కూడా ఈజీ. ఇంకా ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ అయిపోయినాయి మొత్తం. ఓకేనా? అదొక్కటే క్రియేట్ అవ్వలేదు. ఓకేనా? EC2 ఇన్స్టెన్స్ ఒకటే క్రియేట్ అవ్వాలి. నాట్ స్పెసిఫై అవైలబిలిటీ జోన్ ఆర్ చూసింగ్ ఏపీ సౌత్ 1A ఆర్ ఏపీ సౌత్ 1B, అదొక్కటే చేయలేదు అనమాట. VI vpc.tf ఇక్కడ అది ఫైల్ కరప్ట్ అయింది అనుకుంటే, అందుకని మనకి vpc.tf అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ 1A పెట్టుకున్నాం కదా, దీన్ని కంట్రోల్ ఏ అన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తాం. ఓకే,
డబ్ల్యూక్యూ అపాస్ట్రఫీ ఏది అపాస్ట్రఫీ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎందుకు వాడుతున్నారు? ఏదమ్మా? మీరు ఫైల్ సేవ్ చేసేటప్పుడు డబ్ల్యూక్యూ అంటే సేవే కదా. అయిపోతుంది. అంటే అలానే ఇవ్వచ్చు, ఇలానే ఇవ్వచ్చు. ఎక్స్క్లమేషన్ ఇస్తే ఏంటి డిఫరెన్స్? అదేం లేదు, అది సేవ్ అండ్ ఎగ్జిటే దానికి కూడా. ఓకే, డబ్ల్యూక్యూ ఇచ్చినా సేవ్ అవుతుంది కదా. డబ్ల్యూకి ఇచ్చిన సేవ్ అవుతుంది, ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే. అవైలబిలిటీ జోన్ మనం మెన్షన్ చేయలేదు, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్, ఎందుకంటే కస్టమ్ VPCs కదా మనం చేసేది. అందుకని ఎంటర్ యూ వాల్యూ ఎస్. ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తే మనం దేనికి ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని సీక్వెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ అయింది చూసారా? అప్లై కంప్లీట్ రీసోర్సెస్ 11 to యాడ్ అని వచ్చిందా? ఇక్కడికి వచ్చి చూడండి. మనం ఏమి ఇచ్చాం? నేమ్ ఆఫ్ ది ఇన్స్టెన్స్ టెస్ట్ EC2 కదా, ఇదిగోండి టెస్ట్ EC2 ఇన్స్టెన్స్. ఓకేనా? అలాగే మీరు VPCs చెక్ చేశారనుకోండి, ప్రతిదీ క్రియేట్ అయి ఉంటుంది. VPC ఏంటి, సబ్నెట్ ఏంటి. VPC పీరింగ్ చేసుకోవచ్చు, నాట్ గేట్వే సెటప్ చేసుకోవచ్చు. ఈజీ అయిపోతుంది, ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. లోడ్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేయొచ్చు, ఆటో స్కేలింగ్ సెటప్ చేయొచ్చు, EBS చేయొచ్చు, ల్యాండాస్ సెటప్ చేయొచ్చు. ఇవ్వండి టెస్ట్ VPC 12 సిరీస్. ఓకే, సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, ఓకేనా, ఇంటర్నెట్ గేట్వేస్ అన్నీ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఎంతో ముందు క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి, అంటే నేను ఇంకా డిలీట్ చేయలేదు అనుకుంటా, అందుకే అలాగ ఉండిపోయినాయి. ఓకే, రిసాల్వ్ చేశారు కదా, బ్యాక్ వచ్చిందని అందువల్ల ఏమైనా వచ్చాయి. అవి ఉండొచ్చు. బట్ ఏంటంటే అలా ఇబ్బంది ఏం కాదు. ఫైనల్గా దీన్ని కనెక్ట్ అవ్వాలంటే మనం డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. నో పబ్లిక్ IPv4. ఇది ఎర్రర్ ఏంటో చెప్తారా? సబ్నెట్ కి అవి ఇవ్వాలా? ఏది ఇమాన్యుల్, ఇది ఐడెంటిఫై చేయగలరా ఇది ఏంటి అనేది? ఏంటి సార్? యూ కాంట్ యూజ్ EC2 పబ్లిక్ ఇన్స్టెన్స్. IP for public address assigned. With no public IPv4 address, you can't use EC2 instance connector. ఈ ఎర్రర్ ఏంటో చెప్తారా? మనం రెగ్యులర్గా చేస్తాము. మనం VPC క్రియేట్ చేసేటప్పుడు సబ్నెట్స్ మీరు ఎడిట్ చేశారనుకోండి, లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఎడిట్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉందా? ఇచ్చిన తర్వాత VPC ఇస్తాము, సబ్నెట్ ఇస్తాము, ఆటో ఎస్ఎన్ పబ్లిక్ IP కంపల్సరీ ఇవ్వాలి కదా. ఎడిట్ చేస్తే, ఎడిట్ చేయకపోతే డిఫాల్ట్గా ఎనేబుల్ అని తీసుకుంటుంది. అవునా? అవునా, మనం ఆటో ఎస్ఎన్ పబ్లిక్ ఆటో అసైన్ ఇక్కడ మనం ఆటో ఎస్ఎన్ పబ్లిక్ IP అనేది మనం ఇవ్వలేదు, అసైన్ చేయలా. అర్థమైందా ఎర్రరు? EC2 క్రియేషన్ అప్పుడు EC2 క్రియేషన్ అప్పుడు మనం ఏం చేయాలంటే ఆటో ఎస్ఎన్ పబ్లిక్ IP అనేది ఇవ్వాలన్నమాట. సో ఎవ్రీవేర్కి ఇవ్వాలి అనుకుంటా. అంటే ఫాల్స్ అని ఇస్తేనేమో క్రియేట్ అవ్వదు, అంటే ప్రైవేట్ ఐలో ఉంటుంది, అది ట్రూ అని ఇవ్వాలనుకుంటా. ఓకే. అందుకని ఏంటంటే ఇప్పుడు అది ప్రైవేట్ ఇప్పుడు అది ప్రైవేట్ సర్వర్, పబ్లిక్ IP లేదు. అసోసియేట్ పబ్లిక్ IP అడ్రస్. సో అది ఫాల్స్ అని ఇవ్వాలా సార్? అసోసియేట్ పబ్లిక్ IP, కీ ID, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్, అవైలబిలిటీ జోను, VPC ఇన్స్టెన్స్, డివైస్, క్రెడెన్షియల్స్. అసోసియేట్ పబ్లిక్ IP,
పబ్లిక్ ట్రూ అని ఇస్తే క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, మీకు ఆల్రెడీ అది డాక్యుమెంట్లో ఉంటుంది. ఇప్పుడు మనం విపిసితో నార్మల్ మాన్యువల్ చేసినప్పుడు ఏది సెలెక్ట్ చేస్తాం? ఎనేబుల్ ఏది ఇది మనం విపిసి సెలెక్ట్ విపిసి సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా, సబ్నెట్ ఆటోమేటిక్గా ఇది పబ్లిక్ సెలెక్ట్ సబ్నెట్ విపిసికి అసోసియేట్ అవుతుంది. ఆల్రెడీ ఆటేషన్ పబ్లిక్ డిజేబుల్ ఉంటుంది కాబట్టి ఎనేబుల్ చేస్తాం. ఎనేబుల్ చేస్తాం. ఓకే, సో ఎనేబుల్ చేస్తాం కాబట్టి ట్రూ. అందుకని ట్రూ. సో ఈ కనెక్షన్ మనకి అవుట్ నుండి ఇంటూ విపిసి, ఇది ఈ కనెక్షన్ మనకి విపిసికే కదా అటాచ్, అందుకని పబ్లిక్ సబ్నెట్ ఇచ్చే ఐడీస్ ఇచ్చే సరిపోతుంది. ఒక్కసారి నాకు పెయింట్ లో వేసి చూపిస్తారా సార్ మీరు క్రియేట్ చేసింది ఏంటో? అంటే క్రియేట్ చేసింది ఏంటంటే విపిసి కదా, విపిసి విత్ EC2 కదా క్రియేట్ కంప్లీట్ చేసింది. అదే ఇప్పుడు నేను ఏం చేశానంటే విపిసి క్రియేట్ చేసి విపిసి లోపల EC2 క్రియేట్ చేశాను. అవునా, అంటే విపిసి అంటే ఏమొచ్చింది మనకి? విపిసి అంటే విపిసి సబ్నెట్ ఇంటర్నెట్ గేట్వే, రౌట్ టేబుల్, సబ్నెట్ అసోసియేట్, IGW అసోసియేట్, అవునా, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఏవైతే క్రియేట్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. మనం చేసింది ఏంటి? డిఫాల్ట్ విపిసి, డిఫాల్ట్ సబ్నెట్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ తీసుకుని క్రియేట్ చేసింది. అర్థమైందా? అంటే మనం మాన్యువల్గా మన విపిసి కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం ఎమాన్యుయల్. అవును, మాన్యువల్ గా చేసాం. అదే ఇప్పుడు స్క్రిప్ట్ లో TF లో చేసాం అన్నమాట, అంతే. ఓకే, సో ఇది సింగిల్ విపిసికే? సింగిల్ విపిసి, మల్టిపుల్ విపిసి కావాలంటే మల్టిపుల్ విపిసి క్రియేట్ చేసుకోవాలి. టెర్రాఫార్మ్ డిస్ట్రాయ్ ఆటో అప్రూవ్ డిస్ట్రాయ్ చేసేస్తుంది. మీకు మల్టిపుల్ విపిసి, ఇప్పుడు విపిసి పీరింగ్ ఉంది, మల్టిపుల్ విపిసిస్ కదా కావాల్సింది, అవునా? నేను దానికి స్క్రిప్ట్స్ కూడా రెడీ చేశాను. టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ నాట్ గేట్వేకి వాటన్నిటికి రెడీ చేసి పెట్టా. గిట్ రేపు చెప్తాను. గిట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మెయిన్. నేను టెరాఫార్మ్ ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ మీరు AWS ప్రాక్టీస్ చేసి రీసోర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. ఈ టెరాఫార్మ్ చెబితేనంటే రోజు కూటన్నా మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఈజీ అవుతుంది. ChatGPT ఉంది, టెరాఫార్మ్ రిజిస్ట్రీ ఉంది, అవి యూస్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ మన సంక్రాంతి హాలిడేస్లో రెడీ చేసి పెట్టా, కొంతమంది అడుగుతున్నారని ఇవన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట. S3 బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, నాడ్ గేట్వే ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా, విపిసి ఎలా క్రియేట్ చేయాలి, విపిసి పీరింగ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా కమింగ్ క్లాసెస్లో అన్నీ చేస్తాను. లోడ్ టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ అనమాట. ఓకేనా, మీరు 2 విపిసిలు క్రియేట్ చేయాలంటే 2 విపిసిలు క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. విపిసి 1, విపిసి 2, ఇంటర్నెట్ గేట్వే 1, ఇంటర్నెట్ గేట్వే 2. ఓకేనా, నేను ఇది మీకు ఇస్తాను. ఓకేనా, మీరు కావాలంటే ఇది చెక్ చేసుకోండి. ఇందులో ఇది పబ్లిక్ రిపాజిటరీ, ఎవరైనా యూస్ చేసుకో. ఈయన రోజు ప్రాక్టీస్ చేస్తుంటే అంటే ఒక నెల రోజులకి ఏమవుతుందంటే ఒక 10 to 15 స్క్రిప్ట్స్ మీకు ఆటో వచ్చేస్తుంది చేతికి, హ్యాండ్స్ ఆన్ వచ్చేస్తుంది. మనం మహా అయితే ఎన్ని ప్రిపేర్ అయ్యాము? 16 సర్వీసులు ప్రిపేర్ అయ్యాము. 16 సర్వీసులు మనం ఆటోమేటెడ్ పెద్ద కష్టమేం కాదు కదా టెరాఫామ్. అట్లీస్ట్ 2 రోజులకు ఒక స్క్రిప్ట్, 2 రోజులకు ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టారనుకోండి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఇది AWS ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా డెవాప్స్కి ఇది అవసరం లేదు కదా. డెవాప్స్కి ఏంటంటే ఇక మనం వేరే టూల్స్ వచ్చేస్తుంటాయి, న్యూ టూల్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ ఒకటి కాన్ఫిగర్ చేసుకోవాలి.
అవన్నీ చెప్తారు కమింగ్ క్లాసులో వస్తుంది కదా. మీకు రేపు ఎల్లుండికి రేపు ఎల్లుండికి మీకు గిట్ అయిపోతుంది. రేపు ఎల్లుండికి ఫ్రైడేకిను సాటర్డేకి మ్యామన్ అయిపోతుంది, సెకండ్ టూల్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ అంతా జెన్కిన్స్ పడుతుంది మనకి. జెన్కిన్స్ 1 వీక్ పడుతుంది, ఎందుకంటే జెన్కిన్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది ఇంపార్టెంట్ టూల్. నవ్వే డేస్ ఆల్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ది జెన్కిన్స్ ఆటోమేషన్ టూల్. అది నేర్చుకోవాలి గట్టిగా. జెన్కిన్స్, డాకర్, కుబర్నెటిస్ ఎక్కువగా అవి అడుగుతారు. దాంతోపాటు టెర్రాఫామ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. టెర్రాఫామ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ టెర్రాఫామ్ స్క్రిప్ట్స్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ప్రిపేర్ చేయాలి. నువ్వు ఎలా అయినా ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే వాడు అడుగుతాడు ఏంటంటే స్క్రాచ్ నుంచి రాసారా అని అడుగుతాడు. స్క్రాచ్ నుంచి కాదు, టెర్రాఫామ్ రిజిస్టర్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకునేవాళ్ళం, లేదంటే ఏఐ టూల్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేసేవాళ్ళం అని చెప్పుకొని నడిపారు. అలా ఓకేనా ఇమాన్యుల్, ఒకసారి ప్రాక్టీస్ చేయండి అది. ఓకే సార్. ఓకేనా, ఏదైనా డౌట్స్ వస్తే నన్ను అప్రోచ్ అవ్వండి. నేను ఆ డాక్యుమెంట్లో ఉంటుంది, ఓకే. విపిసి క్రియేషన్ ఉంటుంది. యాడ్ గేట్వే విపిసి పీరింగ్ అయితే ఈ రిపాజిటరీస్లో ఉంటాయి. ఇది మీకు రేపు పొద్దున ఈ గిట్ హబ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేపిస్తాను రేపు. ఓకేనా, బాయ్. విపిసి పేరింగ్ చెప్తారా సార్ మరి ఇంకెందుకు రేపు? ఇది మీరు చూడండి ఇంకా అందులో ఓకే, గిట్లో చూసుకుంటాం. ఓకే. గిట్లో చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థం కాదు అప్పుడు నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సేమ్ ఉంటే కానీ విపిసి పేరింగ్ కనెక్షన్ ఒక్కటే యాడ్ అవుతుంది రిసోర్స్. అంతే అంతే, అన్ని రెండు వస్తాయి, అంతే. అన్ని రెండు వస్తాయి. ఓకేనా, లేదు ఓకే. ఇంకోటి ఏదైనా కాన్సెప్ట్ ఉంటే రేపు చెప్పి, అవసరం అయితే ఎల్లుండి గిట్ చెప్తాను చూసి రేపు. ఓకేనా, ఓకే సార్. ఓకేనా, బాయ్. బాయ్ సార్.